అల్లుడు రాలేదు, వాళ్ళల్లుడు వచ్చాడు అని కాసిని చూసి అంటుంది ఇక జోష్న. వీడేంటి కారేసుకుని మన ఇంటికి వచ్చాడు అని పారిజాతం అంటుంటే ఇక కారులో ఇంకెవరో ఉన్నారే, ఎవరో విఐపి అయి ఉంటారు అని జోష్న అంటుంది పారిజాతం తోటి. విఐపి అయి ఉంటాడు, లేకపోతే వీడెందుకు వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు? అవును, ఇంతకీ ఎవరా విఐపి అని జోష్న పారిజాతం మాట్లాడుకుంటే ఇక దీప కారులోంచి దిగుతుంది కాశీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే. ఇక దీపాన్ని చూసి షాక్ అయిపోతారు పారిజాతం మరియు జోష్న. వచ్చింది విఐపి కాదే, దీప. దీనికింత బిల్డప్ అవసరమా అని పారిజాతం అంటుంది. ఉండి దీని సంగతి చెప్తాను అని. ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంటి యజమానులకే డ్రైవర్లుంటారనుకున్నాను, పని మనుషులకు కూడా డ్రైవర్లుంటారని ఇప్పుడే అర్థమైంది. శివన్నారాయణ గారి ఇంట్లో పని మనుషులు ఎంత పవర్ఫుల్లో ఒకసారి మా జోష్నకి చెప్పాను. దాన్ని రోజు నువ్వు నిజం చేశావు దీప. నువ్వు నాలాగే బతక నేర్చిన దానివి. ఒక సలహా ఇచ్చి మీ మామగారితోటి ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టించేశావు. దానికి కృతజ్ఞతగా మీ మామగారు నీకు తన కార్ ఇచ్చి అల్లుణ్ణే నీకు డ్రైవర్ని చేశాడు అని చెప్పేసి పారిజాతం అంటుంటే నానమ్మ అని కాశీ అంటాడు. ఏయ్ నోర్ముయిరా, నా ఇంటి పని మనిషిని డ్రైవర్ నువ్వు. పని మనిషి ఏంటి? అక్కని పేరు పెట్టి పిలవలేవా? దీప నీకు అక్కే ఉండొచ్చురా. మీ మామగారికి కోడలై ఉండొచ్చు, మీ ఆవిడకి వదినై ఉండొచ్చు. మాకు మాత్రం మా ఇంటి పని మనిషేరా. నువ్వు ఇంక మారవులే నానమ్మా, నువ్వు డ్రైవర్గా మారవు కదలేరా అని పారిజాతం అంటుంటే, నా తమ్ముడు నన్ను ఇంటి దగ్గర దింపుతుంటే డ్రైవర్ అయిపోతాడా? నిన్ను దింపడానికి వీడు రావడం ఏంటి అని పారిజాతం అంటుంది. ఏ రోజు నువ్వు మీ ఆయన కలిసే వచ్చేవాళ్ళు కదా, ఈ రోజు మేము మా అత్తయ్య గారింటికి వెళ్ళాము అని దీప అంటుంటే, ఏ అత్తయ్య గారు అని జోష్న అంటుంది. చిన్నత్తయ్య గారా, పెద్ద అత్తయ్య గారా? నీకు మావయ్య ఒక్కరే అయినా అత్తలిద్దరు కదా అని పారిజాతం అంటుంది. అందుకే అలా అడిగింది అని చెప్పడంతో దీపక్కి అన్ని రెండేసేలే ఉన్నాయి గ్రాని అని జోష్న అండంతో దీపక్ అయితే కోపం వస్తుంది. ఏంటి పిడికలు బిగుస్తున్నావు, కోపం వచ్చిందా అని జోష్న అంటుంటే, వస్తుందమ్మగారు, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా బావ నాతో ఒక మాట చెప్పాడు. ఏంటది అని పారిజాతం అంటుంటే, అడ్డయమైన వాళ్ళు అడ్డదిడ్డంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మనం చవిటి వాళ్ళలాగా ముందుకి పోవాలే తప్ప ప్రతి పనికిమాలిన వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అని చెప్పేసి దీప అంటుంటే, దీప అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, ఇంతకంతా గట్టిగా ఇంకా నేను అరవగలను అమ్మాయి గారు, కానీ నేను అరిచే వాళ్ళ మీద అరుస్తాను, మురిగే వాళ్ళ మీద కాదు అని దీప అనడంతో అలా చూస్తూ ఉండిపోతారు జోష్న పారిజాతం. కాశీ అయితే ఇక విసిలేస్తాడు గట్టిగా. నానమ్మ దెబ్బ అదుర్స్ కదూ, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో తమ్ముడు, నువ్వు వెళ్ళక్క, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని కాశీ అంటాడు. ఇక దీప అయితే లోపలికి వెళ్ళిపోతుంది. కాశీ కార్ దగ్గర నించుని ఉంటాడు. అది నిన్నేమందో తెలుసా అని పారిజాతం అంటుంటే, అర్థమైంది, వినిపించింది, నువ్వు మళ్ళీ చెప్పక్కర్లవద్దు. रुक जा बेटा, मुझे देखकर इग्नोर मत करना। इस बार जो भी इस वीडियो को लाइक और सब्सक्राइब करेगा उसके घर में पैसों का बारिश कर दूंगा। यकीन ना हो तो करके देख ले, और जाते जाते बेटा कमेंट में जय श्री राम जरूर అని జోష్న అంటుంది. ఇక శ్రీధర్ కార్తిక్ అయితే స్కూటీ మీద వెళ్తారు. ఏంటి మాస్టారు ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారు? ఎదిగిన కొడుకు బైక్ నడుపుతూ ఉంటే వెనకాల కూర్చునే అవకాశం కూడా అదృష్టమేరా. ఇది నీకు అనుభవంలోకి రావాలంటే నీకు కొడుకు పుట్టి వాడు బైక్ నడుపుతున్నప్పుడు నువ్వు వెనక్కి కూర్చోవాలి. ఆ రైట్లో టీ కొట్టు దగ్గర ఆపరా అని శ్రీధర్ అంటాడు. మాస్టారు మీకు మాట చెప్పరా? బైక్ నడిపే వయసులో తండ్రిని ఎక్కించుకుని తిరగడం కూడా ఒక అదృష్టమే తెలుసా? ఇది కావాలనుకోగానే అందరికీ దొరికే అవకాశం కాదు అని కార్తిక్ అంటే, నిజమేరా, జీవితంలో కొన్ని ఆనందాలు డబ్బుతో కాదు అదృష్టంతో వస్తాయి. మనసుంటే అన్నీ వస్తాయిలే మాస్టారు. ఇంతకీ తమరింటి ఇక్కడ ఆపమన్నారు? టీకి తాగుతూ మాట్లాడుకుందామా అని శ్రీధర్ అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.